ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి మీ ముందుకు ఈ విధంగా ముందుకు రావటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గ్రహించవలసింది విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సహోదరులు మల్లెపూలు ఒక్కటే అలంకరణగా మీరు భావించవద్దు. బైబిల్ గ్రంథంలో ప్రభు కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ వచ్చారు. ఏమిటనంటే, మల్లెపూలు ఒక్కటే మీరు ధరించుకోలేనంత మాత్రాన వాక్యం అంతా గైకుంటున్నారు అనుకుంటున్నారేమో. మల్లెపూలు ఒక్కటే ధరించుకోలేనంత మాత్రాన వాక్యం అంతా మీరు పాటించేస్తున్నారు అనుకుంటున్నారేమో. కానీ అసలు వాస్తవానికి మల్లె పువ్వుల విషయం గాని, పువ్వుల ప్రస్తావన అనేటువంటిది గాని బైబిల్ గ్రంథంలో రాసి ఉంచలేదు. కానీ వేటిని బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు? ఏవి పెట్టుకుంటే, ఏమి ధరించుకుంటే అవి అలంకరణ అనేటువంటిది దేవుడు మాట్లాడాడు. అసలు మనలో కేవలం పువ్వులు అలంకరణే ఉండకూడదా, లేక ఆభరణాల అలంకరణ కూడా ఉండకూడదా అంటే ఉండకూడదు. బైబిల్ చెప్తున్న ప్రకారంగా కేవలం పువ్వులు ఒకవేళ లేదు, నువ్వు పువ్వులు పెట్టుకోలేనంత మాత్రాన నువ్వు బైబిల్లో ఈ అలంకరణ వద్దన్నాడు గనక ఆ అలంకరణ పాటించట్లేదని అనుకుంటున్నాను. కానీ వాస్తవానికి దేవుడు మాట్లాడేటువంటి విషయం ఏమిటనంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి బైబిల్ గ్రంథంలో అలంకరణ కొరకు మాట్లాడుతూ సంఘము ఎలా ఉండాలో, ఆయన రక్తము చేత కడగబడినటువంటి బిడలు ఎలా ఉండాలో ప్రభు స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారు నగలతోనైనను ముత్యములతోనైనను మిగులు గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అని ఉంది. వేటిని అలంకరించుకోకూడదు? బంగారు నగలతో అలంకరించుకోకూడదు, మిగులు గల విలువ కలిగినటువంటి వస్త్రములతో అలంకరించుకోకూడదు, అంతేకాకుండా జడలతో అలంకరించుకోకూడదు. ఇవి మీకు అలంకరణగా మీకు ఉండకూడదన్న. కేవలం పువ్వులు, మల్లె పువ్వులు ఒక్కటి పెట్టుకుంటేనే అది ఒక అలంకరణ అని అనలేదు. మల్లె పువ్వులు పెట్టుకోకపోయినంత మాత్రాన నీవు అలంకరించుకోలేదు, ధరించుకోలేదని ప్రభు అనలేదు. ప్రభు ఏమన్నాడనంటే, దేవుని వాక్యమును మనం పరిశీలిస్తే, ఇదిగో మీరు బంగారపు నగలు పెట్టుకోవద్దు, అది మీకు అలంకరణగా ఉండకూడదు అన్నాడు. మిగులు విలువ కలిగిన వస్త్రములను మీరు ధరించుకోవద్దు, విలువ కలిగినవి మీరు ధరించుకోవద్దు, అది మీకు ఒక అలంకరణగా ఉండకూడదు అన్నాడు. మీరు జడలు అల్లుకోవద్దు, అది మీకు అలంకరణగా ఉండొద్దు అన్నాడు. ఇదిగో మీరు ముత్యములతో మీరు అలంకరించుకోవద్దు, అది మీకు అలంకరణగా ఉండొద్దు అన్నాడు. అంతేగాని కేవలం పువ్వులొక్కటే పెట్టుకోకపోయినంత మాత్రాన మనం పరిశుద్ధులమైపోయామని మనం అనుకుంటున్నామేమో. పువ్వులొక్కటే పెట్టుకోలేనంత మాత్రాన మనం వాక్యం అంతటిని కూడా గైకొంటున్నామని మనం అనుకుంటున్నామేమో. కానీ ప్రభు అన్నాడు ఏంటో తెలుసా? మీకు అలంకరణ పువ్వుల కోసం కాదు ప్రభు మాట్లాడింది. మీకు అలంకరణ బంగారం మీకు అలంకరణగా ఉండకూడదు, ముత్యములు మీకు అలంకరణగా ఉండకూడదు, జడలు అల్లుకొనుటయు, జడ కాదు జడలు అల్లుకొనుటయు మీకు అలంకరణగా ఉండకూడదు అని చెప్పి దేవుడు ఏమన్నాడనంటే, 10వ వచనాన్ని మనం చదివితే, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా మిమ్మును మీరు సక్రియల చేత అలంకరించుకోనండి అన్నాడు. మనము దైవ భక్తి గల స్త్రీలమని చెప్పుకునేటట్టుగా, మనము పరిశుద్ధ స్త్రీలమని చెప్పుకునేటట్టుగా
మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగీకరిస్తున్నామని చెప్పుకునే తట్టుగా దేవుడు చెప్తున్నాడు, మీరు సత్క్రియల ద్వారా మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. మంచి క్రియలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి క్రియలు నీలో ఉన్నప్పుడు నీకు నీవే ఆ మంచి క్రియల ద్వారా ఒక మంచి అలంకరణగా నువ్వు మారుతావని చెప్పాడు. అంతేకాని పూలు పెట్టుకొని మందిరానికి వస్తే మనం బజారు మనుషులు అనేటువంటిది కాదు. రెండవది, పువ్వులు పెట్టుకోలేనంత మాత్రాన మిగతావన్నీ ధరించుకొని మందిరానికి వస్తే మనం పరిశుద్ధులమని కూడా కాదు. ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు పువ్వులను గురించి మల్లె పువ్వుల యొక్క గోల బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాసించలేదు. మల్లె పువ్వుల యొక్క అలంకరణ బైబిల్ గ్రంథంలో రాసించలేదు. కానీ మనం వాటిని పెట్టుకోం. క్రైస్తవ స్త్రీలుగా క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం వాటిని పెట్టుకోం, వాటికి మనం దూరంగా ఉంటాం. కానీ అవి పెట్టుకోలేనటువంటి వాళ్ళు మనం పరిశుద్ధులం. పెట్టుకున్నవాడు పాపి అని అంటే అది ఎంతవరకు మంచి విషయాన్ని నీ మనసులోకి తీసుకుని వస్తున్నావు, అది ఎంతవరకు అది మంచి అని నువ్వు అనుకుంటున్నావో ఒకసారి ఆలోచన చెయ్యాలని పూట నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకనంటే మల్లెపూలు పెట్టుకోవట్లేదు కానీ ఆభరణాలు పెట్టుకుంటున్నావుగా, మల్లెపూలు పెట్టుకోవట్లేదు కానీ సత్క్రియలు నీలో ఉండట్లేదుగా, మల్లెపూలు పెట్టుకోవట్లేదు నృత్యములు ధరించుకుంటున్నావుగా, మల్లెపూలు పెట్టుకోలేదు విలువ కలిగినటువంటి వస్త్రాలు ధరించుకుంటున్నావుగా, మల్లెపూలు పెట్టుకోలేదు కానీ జడల మీద జడలు అల్లుకొని వస్తున్నావుగా. మరి మల్లెపూలు పెట్టుకోలేనంత మాత్రాన పరిశుద్ధురాలుగా నువ్వు మారిపోతున్నావనంటే అది ఎంతవరకు దేవుని యొక్క వాక్యానికి అంగీకారంగా ఉంటుందా ఆలోచన చేయాలి. ఒకసారి పేతురు రాసిన మరొక వాక్యాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు. జడలు అల్లుకొనుట మీకు అలంకరణగా ఉండకూడదు. బంగారపు నగలు పెట్టుకొనుట మీకు అలంకరణగా ఉండకూడదు. ఈ మధ్య నేను చాలా చోట్ల చూశాను, చాలా చోట్ల మన క్రైస్తవ స్త్రీలలో కూడా క్రైస్తవ సంఘాలలో కూడా చాలా ఏం చేస్తున్నారంటే విపరీతమైనటువంటి అలంకరణ ధరించుకొని వస్తూ ఉంటున్నారు. మరి ప్రభు ఏమన్నాడు ఇక్కడ, మీకు ఆ వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు అన్నాడు. ఉండక అన్నాడు, ఉండకూడదు. ప్రభు చెప్పింది అదే, ఉండాలి అని అనలేదు. కొంతమంది తగుమాత్రపు వస్త్రాలు అని దేవుడు అంటే తగుమాత్రపు వస్తువులు అని చదువుకునేవారు కూడా కొంతమంది ఉన్నారు. ప్రభు ఏమన్నాడు, తగుమాత్రపు వస్త్రములు అన్నాడు. అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోమని కాదు దానికి అర్థం. మరి ఏంటి వాటికి అర్థం ఏంటనంటే, నీవు స్తోమతకు మించి ఖరీదు కలిగినటువంటి లక్షలు వేలు ఖరీదు కలిగినటువంటి వాటిని నువ్వు ధరించుకోకూడదు. మిగులు విలువ కలిగిన వస్త్రాలు నువ్వు ధరించుకోకూడదు అన్నాడు. ఈ తగుమాత్రపు వస్త్రములు నీ మట్టుకు నీ స్తోమతకు తగినటువంటి ఖరీదు కలిగినటువంటి బట్ట తీసుకొని చక్కగా ఒక సాంప్రదాయంగా ఒక అందం కలిగినటువంటి స్త్రీగా నీవు ఇతరులను ఆకర్షించేటటువంటి అలంకరణ నీలో ఉండక ఒక చక్కటి పద్ధతి కలిగినటువంటి స్త్రీగా ఒక మంచి సక్రియలు కలిగినటువంటి స్త్రీగా నిన్ను చూస్తే దేవుని బిడవను వెంటనే గ్రహించగలిగినటువంటి స్త్రీగా నీకు అలంకరణ ఉండాలి అన్నాడు. అంతేకాని ఆభరణాలు ధరించుకోమని దేవుడు చెప్పలేదు. కేవలం మల్లెపూలు ఒక్కటే నువ్వు అలంకరణ అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆభరణములు కూడా నీకు అలంకరణగా ఉండొద్దు అన్నాడు. జడల మీద జడలు అల్లుకునేటువంటి వ్యక్తిగా నీవు అదొక అలంకరణగా దేవుడు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, సాధువైనట్టు మృదువైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము
అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెనో. మీ హృదయం అంతరంగ స్వభావం కూడా ఏమవ్వాలో తెలుసా? అలంకరణగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే హృదయం బాగుంటే చాలు కదంటండి, బయట ఎలా ఉన్నా పర్లేదు అంటారు. హృదయం బాగుంటే చాలంట, బయట ఎలా ఉన్నా పర్లేదట. అంటే నీ హృదయం బాగుందో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? నీ నోటి మాట. నీ హృదయం బాగుందో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? నీ చూపు. నీ హృదయం బాగుందో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? నీ శరీరం మీద నీవు పెద్ద ఆశలు పెంచుకోకుండా చక్కగా సక్రియలు కలిగి నువ్వు బ్రతుకుతావు. చూసావా? అలంకరణ నీకు ఇది వెలుపట అలంకరణగా ఉండకూడదని చెప్పిన మాటను నీవు దైవ జ్ఞానము కలిగి నువ్వు గమనిస్తావు. చూసావా? అప్పుడు నీ విధానం ఎలా ఉంటుందో అప్పుడు నీ హృదయాన్ని బట్టి ఆ బయట అలంకరణ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. కానీ కొంతమంది ఏమంటారు, హృదయం బాగుంటే సరిపోతండి, బయట ఎలాగున్నా పర్లేదు అంటారు. లేదు లేదు, నీ హృదయం బాగుందో లేదో బయట అలంకరణ చెప్తుంది. నీ హృదయం బాగుందో లేదో నీ నోటి మాట చెప్తుంది. నీ హృదయం బాగుందో లేదో నీ ప్రవర్తన తెలియజేస్తుంది. అందుకనే ప్రభు అన్నాడు, నీ హృదయమును కూడా ఏం చేయాలంటే ఒక అలంకరణగా. ఏ అలంకరణగా ఉంచాలి? బైబిల్లో చెప్తున్నాడు. ఇదిగో కీర్తన గ్రంథంలో ఉంటుంది 96:9 మీరు యెహోవా దగ్గరకి, ఆయన మందిరములోనికి, ఆయన సన్నిధిలోనికి మీరు ప్రవేశించేటప్పుడు మీరు పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అన్నాడు. ఏ అలంకరణ అంట? పరిశుద్ధ అలంకరణ ధరించుకోవాలి. పరిశుద్ధ అలంకరణ అంటే ఏంటండి? వాక్యం ఒక్కటే పరిశుద్ధమైనది. వాక్యం ఒక్కటే పరిశుద్ధమైనది. ఆ వాక్యమును మనం ధరించుకొని ఈ అపరిశుద్ధమైనటువంటి ఈ జీవితాన్ని వాక్యం ఒక్కటే పరిశుద్ధపరచగలదు గనక ఈ పరిశుద్ధ అలంకరణ మనలోనికి ఎప్పుడైతే వాక్యము ద్వారా ఉంటుందో, వాక్యమును మనం ఎప్పుడైతే ధరించుకుంటామో మనం పరిశుద్ధ అలంకరణ ధరించుకున్నట్లు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు వెండి బంగారములు మీ వద్ద ఉండవు, వెండి బంగారములను మీరు తీసి పారవేయండి. వెండి బంగారములు మీకు వెలుపటి అలంకరణగా మారొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఇశ్రాయేలులకు దేవుడు విస్తారమైనటువంటి బంగారాన్ని ఇచ్చాడు, విస్తారమైనటువంటి వెండిని ఇచ్చాడు. నేను అంటాను, వాళ్ళ దగ్గర వెండి కంటే ఎక్కువ కేవలం బంగారం ఉందని నేను అనుకుంటాను. ఎందుకనంటే వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు కాని, పెద్దవారు కాని, స్త్రీలు కాని, ఇంకా పురుషులు గాని ఏం చేసేవారో తెలుసా? వారు బంగారాన్ని ధరించుకునేవారట. ఇప్పటి కాలంలో అయితే మన కళ్ళ ముందు స్త్రీలు అలంకరణ కలిగిన వారుగా ఉంటున్నారు, బంగారమును ధరించుకొని. బిడ్డలారా, ఈ మాట మీరు వినండి. నేను మా క్రైస్తవ స్త్రీలు సంఘములో ఉన్న బిడ్డలకు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకనంటే కేవలం మల్లె పువ్వులు పెట్టుకోలేనంత మాత్రాన మనం పరిశుద్ధ అలంకరణ ధరించుకునే వారు అయిపోతున్నామా, లేక ఇంకే అలంకరణ మనకు ఉండకూడదు అనే విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. అందుకని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు మీరు వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలులకు బంగారం ఇచ్చిన తర్వాత వారందరూ కూడా ఆడవారితో మగవాళ్ళు కూడా ఏం చేసేవారో తెలుసా? బంగారాన్ని ధరించుకునేవారు. ఇప్పుడు కేవలం స్త్రీలు ధరించుకుంటున్నారు బంగారాన్ని, కానీ అప్పుడు పురుషులు కూడా ధరించుకునేవారు. అందుకనే అహరోను దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, ఏమంటున్నారో తెలుసా? అయ్యా, మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియట్లేదు. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ వదిలేశాడు గనక మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించినటువంటి దేవుడు ఇప్పుడు మాకు కావాలి. అందుకని మాకంటూ ఒక దేవుణ్ణి తయారు చెయ్యు అని అహరోనుతో వారు మాట్లాడినప్పుడు అహరోను వారందరికీ ఎలా అంటాడు, మీరు కోరుకున్నట్లుగా నేను మీకు తయారు చేస్తాను. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు మీ ఇళ్లలోకి వెళ్ళిపోయి మీ ఇంటిలో ఉండినటువంటి మీ కుమారుల దగ్గర, మీ కుమార్తెల దగ్గర, మీ దగ్గర ముక్కులకును చెవులకు ఉన్న పోగిలను తీసుకొని రండి, బంగారమును తీసుకొని రండి అంటాడు. ఆయన అక్కడ అన్న మాట ఏముంటుందంటే,
నిర్గమకాండంలో 30వ అధ్యాయంలో, అక్కడ 31వ అధ్యాయం 32వ అధ్యాయం కూడా, 2 అధ్యాయాలు చదువుకుంటే మనకు చక్కటి విషయం మనకు కనబడుతూ ఉంటది. మీ కుమారులకును, కుమారులు అంటే ఎవరండి? పురుషులు, మగవారు. వారు కూడా ఏం చేసేవారంటే అప్పటి కాలంలో బంగారమును ధరించుకునేవారు, బంగారమును ధరించుకునేవారు. అందుకని అహరోను అంటాడు, మీ కుమారులకును మీ కుమార్తెలకును అని దేవుడు వాక్యంలో అక్కడ రాయబడుతూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ తీసుకొని వచ్చి అహరోను దగ్గర పెట్టినప్పుడు అహరోను వాటిని ఎలా మార్చాడో తెలుసా? దేవుడిచ్చినటువంటి బంగారమును వారు ధరించుకోవలసినది పోయి ఆ ధరించుకునేటువంటి ఆ బంగారాన్ని మరలా తీసుకొని వచ్చి అహరోను చేతిలో పెడితే అహరోను ఆ బంగారాన్ని పోత పోసి ఒక రూపమును తయారు చేశాడు, ఒక విగ్రహాన్ని తయారు చేశాడు, ఒక దూడను తయారు చేసి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాటిని ఆరాధించడం ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడిచ్చినటువంటి బంగారాన్ని ఒక దూడ రూపములో తయారు చేసుకుని ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు నీవే అని ఆరాధించుకున్నాడు. 32వ అధ్యాయంలోకి వస్తే, నిర్గమకాండం 32వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఉంటది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇప్పుడు మోషే కొండ దగ్గర దేవుని చేతి వ్రాతతో రాసినటువంటి పలకలను ఆయన తీసుకున్నాడు. దేవుడే స్వయాన చేతి రాతతో 2 పలకలను మీద ఆయన ఆజ్ఞలను రాస్తూ వచ్చారు. ఇక్కడ ఆయన పలకలను తీసుకున్నప్పుడు ఈ కొండ దిగువ భాగాన అహరోను ఉండేటువంటి స్థలం నుండి, అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారనంటే గొప్ప ధ్వని శబ్దం వినబడుతూ ఉంటుంది. కొండ దిగువ భాగం నుండి ఆ కొండ పైకి వినబడుతూ ఉంటే ఇది మోసే వెంటనే ఇలా అంటున్నాడు జయధ్వనులతో. చూడండి ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం. మోసే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు పక్కల రాయబడి ఉన్నవి అని ఈ ప్రక్కన ఆ ప్రక్కన రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని అని రాయబడినటువంటి విషయం. యెహోషువ అంటున్నాడు అక్కడ పాలములో యుద్ధ ధ్వని వినబడుతూ ఉంటుంది అన్నాడు. అప్పుడు మోషే అంటాడు అది విజయధ్వని కాదు, జయధ్వని కాదు, అపజయధ్వని అన్నాడు. అపజయధ్వని అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? అప్పటికి వారు ఈ కింద వారు తయారు చేసుకునేటువంటి బంగారాన్ని పోత పోసుకునేటువంటిది, వారు తయారు చేసుకున్న వాటిని ఆరాధిస్తున్నటువంటిది అన్ని కూడా దేవుడు చూసి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు అన్నాడు, మోషే నువ్వు త్వరగా దిగలు, నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి, వారికి నియమించినటువంటి త్రోవ నుండి ఇలా అంటాడు త్వరగా తొలగిపోయిరి అంటాడు. అందుకనే ఆయన దిగి వస్తూ మనుషు రాతతో కాక దేవుని రాతతోనే రాసినటువంటి పలకలను పట్టుకొని వస్తూ యెహోషువ మాట్లాడుతూ ఉంటే యెహోషువ ఎలా అంటున్నాడు? మోషే గారు ఏమంటున్నారు తెలుసా? అది జయధ్వని కాదు, అపజయధ్వని అంట. ఏంటి అపజయధ్వని? ఏంటి? వారు బంగారమును వారికి ఆరాధన దైవంగా మార్చుకున్నారు. వారి బంగారమును వారి దేవునిగా మార్చుకున్నారు. వారి బంగారమును వారు దేవునిగా మార్చుకుని అక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి ప్రవర్తన కలిగిన వారిగా మారిపోయారు. ఇంకా వారికి ఏం లేదు తెలుసా?
భయము లేదు, భక్తి లేదు, దేవుడు ఉన్నాడనేటువంటి ఈ విధానము లేదు. ఐగుప్తుల నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడు వీరు కాదు అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేదు. అపజయధ్వని. దేవుడిచ్చినటువంటి బంగారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ బంగారాన్ని వారు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి పక్కన పెట్టి ఆ బంగారాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఈరోజు నేను అంటాను, నీకెందుకు అలంకరణ, బంగారపు నగల మీద అలంకరణ దేవుడు ఎందుకు వద్దన్నాడు తెలుసా? నీకిచ్చే బంగారాన్ని బట్టి నీవు ఇశ్రాయేలు ప్రజల వలె దేవుళ్ళ నీ నీకిచ్చే నీవు ధరించుకున్న బంగారాన్ని ఏం చేస్తావో తెలుసా? దేవుళ్ళ కొలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క వస్తువును, ప్రతి ఒక్క పనిముట్టును అక్కడికక్కడ పారేసేటట్టు బంగారాన్ని ఎవరైనా పారేస్తారు? అంతలాగా పెట్టుకొని ధరించుకొని ఫంక్షన్కి వెళ్ళో, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి వెళ్తూ ఆభరణాలు ధరించుకున్న వాళ్ళతో చెప్తున్నాను, వెళ్ళి మరలా వాటిని తీసుకుని వచ్చి చక్కగా బీరువాలో పెట్టి మరలా దానికంటే ఒక కీ, సీక్రెట్, పర్సనల్ కీ, సీక్రెట్ ఉంటది, వాటిలో పెట్టి ఆ బంగారాన్ని అంత భద్రంగా దాస్తాం. ఏ రోజైనా బైబిల్ అంత భద్రంగా నువ్వు కాపాడుకున్నావా? ఏ రోజైనా అంత భద్రంగా దేవుని మందిరాన్ని కాపాడుకున్నావా? ఏ రోజైనా అంత భద్రంగా దేవునికి సంబంధించినటువంటి వాక్యాన్ని గాని సత్క్రియను గాని నువ్వు అంతగా కాపాడుకున్నావా? అంటే ఇశ్రాయేలులు కూడా అదే చేశారు. దేవుడిచ్చిన బంగారాన్ని దేవుడిగా చేసుకుని, దేవుడిచ్చిన బంగారమే వారికి దేవుడు అయిపోయాడు. ఈరోజు ప్రభు కూడా ఎందుకు వద్దన్నాడు తెలుసా? బంగారం వారికి దేవుడిగా మారిపోతుంది గనక, బంగారం మీద ఉన్న ఆశ దేవుడి మీద వారికి లేకపోతుంది గనక, బంగారం మీద ఉండేటువంటి ఆ ఆతృత దేవుని మందిరం మీద ఉండలేకపోతుంది గనక, బంగారం మీద ఉండేటటువంటి ఆ యొక్క దాన్ని ఏంటంటారు, ఆసక్తి, బంగారం మీద ఉండేటువంటి అంత ప్రేమ దేవుని మీద ఉండలేకపోతుంది గనక. ఒకసారి ఆలోచించు, నీ దగ్గరున్న బంగారానికి విలువ ఎంత ఇస్తున్నావు? దేవునికి విలువ ఎంత ఇస్తున్నావు? నీ దగ్గర ఉండేటువంటి బంగారాన్ని ఎలా దాచుకుంటున్నావు? ఎంత భద్రంగా కాపాడుకుంటున్నావు? దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఎంత కాపాడుకుంటున్నావు? ఒకసారి వ్యత్యాసం పోల్చుకో. బంగారాన్ని కాపాడుకున్నట్లు మందిరాన్ని కాపాడుకుంటున్నావా? బంగారాన్ని భద్రం చేసుకుంటున్నట్లు నీవు తీసుకెళ్లేటువంటి దైవ గ్రంథమైనటువంటి బైబిల్ అంత భద్రంగా దాచుకుంటున్నావా? మనం బంగారాన్ని ప్రేమిస్తున్నట్లుగా, బంగారం కొరకు కొన్ని వేల లక్షలు మనం ఖర్చు చేస్తున్నట్లుగా దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతున్నావా? అంతలా దేవుని మందిరం కొరకు అంతగా లక్షలు వేలు ఖర్చు చేయగలుగుతున్నావా? అందుకనే దేవుడు అన్నాడు, మీకు ఇచ్చిన బంగారం మీకు దేవుడు అయిపోతుంది. మీకు ఇచ్చిన బంగారం మీరు ఆరాధన దైవంగా మార్చేసుకున్నారు. అందుకనే మోషేతో 33వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, వారందరినీ వారి దగ్గర ఉన్న బంగారములు ఇంకా వాటన్నిటిని తీసివేయమని చెప్తే, బైబిల్ గ్రంథంలో 33వ అధ్యాయంలో ఎలా ఉంటది? వారందరూ కూడా వారి దగ్గర ఉన్న చెవులకు, ముక్కులకున్న బంగారములన్నీ కూడా తీసివేసిరి అను. ఇంకా అప్పటి నుంచి వాక్యం ఎలా రాయబడుతూ ఉంటది? హగ్గాయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్నాడు. బంగారం ఎవరిది? దేవుడిది. ఇంకా బంగారం ఎవరిది? దేవుడిది. వెండి ఎవరిది? దేవుడిది. ఇంకా నీ దగ్గర వాటిని ధరించుకొని వాటిని దేవునిగా కొలిచేదానికి ఇంకా నీకు అవకాశం లేదు. వాటిని తీసివేశారు. ఎందుకని? వారి శరీరం మీద ఉన్న వారి ముక్కులకు, చెవులకు ఆభరణాలుగా మారినటువంటి బంగారాన్ని ఎందుకు తీసివేశారనంటే, వారు ధరించుకోవటం మట్టుకే ఉండిపోలేదు. వారు వాటిని దేవుని కంటే ఎక్కువగా కొలుచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి గనుకనే అవి దేవుడు తీసివేయమని చెప్పాడు. అది దేవుని వాక్యాన్ని బట్టి వారందరూ కూడా, దేవుని యొక్క గద్దింపుని బట్టి వారందరూ కూడా వారి ముక్కులకు, చెవులకున్న బంగారములన్నిటినీ కూడా తీసి వేసిరి అని రాయబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే
ఈ ఆభరణాలను నీవు తీసివేస్తావో, బంగారు పేక వాటికి సంబంధించినవి తీసివేస్తావో, నీకు వెలుపటి అలంకరణ నీకు ఒక అలంకరణగా ఉండక మృదువైనటువంటి, చక్కటి మనస్సు కలిగినటువంటి, చక్కటి సత్క్రియలు కలిగినటువంటి, దైవ భక్తి కలిగిన స్త్రీల వలె నువ్వు పరిశుద్ధ అలంకరణ ధరించుకోగల వ్యక్తిగా ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. మల్లె పువ్వులు పెట్టుకోలేనంత మాత్రాన నీవు పరిశుద్ధ అలంకరణ ధరించేసుకున్నావు అన్నది కాదు. నేను మరలా చెప్తున్నాను, మల్లె పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన శరీరం అంతా లక్షలు కలిగినటువంటి బంగారం ధరించుకొని నేను పరిశుద్ధురాలనంటే ఎలా? ప్రభు ఏమన్నాడు? ఆభరణాలు తీసివేశారు. ప్రభు ఏమన్నాడు? వారి చెవులకు ముక్కులకు ఉండేటువంటి ఆభరణాలు తీసివేయమని చెప్పాడు. వారందరూ తీసివేశారు. మరి కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి కూడా దేవుడు ఏమన్నాడు? ఇదిగో బంగారపు నగలను, ఇదిగో మృత్యములను, జడలతో నైనను మీరు అలంకరించుకోకూడదు అన్నాడు. అలంకరించుకోకూడదు అన్నాడు. దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరు. అలంకరించుకోకూడదు అన్నాడు. మరి అలంకరించుకోకూడదు అన్నాడు కేవలం పువ్వుల కోసం చెప్పాడా దేవుడు? ఆభరణాల కోసం చెప్పాడా? మరి పువ్వుల కోసం చెప్తే అక్కడ పువ్వుల కోసం అక్కడ మ్యాటర్ రాయలేదు కదా. ఈరోజు నేను అంటాను పిల్లరా, కేవలం మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళు పాపులు, మల్లె పువ్వులు పెట్టుకోలేని వారు పరిశుద్ధులు అనటం అనేటువంటిది చాలా తప్పుడు మాట. వాక్యం బైబిల్ చెప్తూ ఉంది, నీకు వెలుపట్టి అలంకరణ నీకు అలంకరణగా ఉండకూడదు. మరి నీలో ఏ అలంకరణ ఉండాలి? సత్క్రియ, మంచి క్రియ, మంచి మనసు, తోటి వారిని ప్రేమించినటువంటి తత్వం, ఎదుటి వారిని క్షమించినటువంటి తత్వం, మనసు, ఎదుటి వారికి సహాయపడాలనేటువంటి మనసు, ఎదుటి వారి క్షేమాన్ని కోరుకోవాలనేటువంటి మనస్సు, ఇవన్నీ నీకు ఒక పరిశుద్ధ అలంకరణగా మారిపోవాలి. అందుకనే ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆయన సన్నిధిలో మీరు నమస్కారము చేయుడి అన్నాడు. ఈరోజు మన అలంకరణ ఏమై ఉండాలి చెప్పండి? పరిశుద్ధ అలంకరణ. పరిశుద్ధ అలంకరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యములో నుండే పరిశుద్ధ అలంకరణ వస్తుంది. దేవుని వాక్యము నుండే మనకు పరిశుద్ధ అలంకరణ. ఈ పరిశుద్ధ గ్రంథములో నీవు వాక్యమును ప్రతిదీ కూడా నువ్వు అంగీకరించి, ప్రతి వాక్యాన్ని నీవు స్వీకరించి, వాక్యానుసారమైన జీవితాన్ని స్త్రీ అయినా పురుషులైనా, చిన్నవారైనా పెద్దవారైనా, సేవకుడైనా విశ్వాసైనా ప్రతి ఒక్కరు కూడా వాక్యములో ఉండేటువంటి ప్రతి మాటను అంగీకరించి అనుసరించి వారు జీవితాలు ఆత్మీయంగా నిలబెట్టుకోగలిగితే మరేం ధరించుకున్నట్టు చెప్పండి? పరిశుద్ధ అలంకరణ ధరించుకున్నట్లు వారు దేవుని దృష్టిలో ఏమవుతున్నారో తెలుసా? వీరు ఒక మంచి దైవ భక్తి కలిగిన స్త్రీ, వీరు ఒక మంచి దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది ఒకటి సమాజంలో పొందుకుంటారు. రెండు అంటే ప్రతి సేవకుడు లైవ్ ఇస్తున్నప్పుడు గమనించండి, మన నోటి నుంచి ఏ మాట వస్తుంది, మన సంఘానికి అది ప్రయోజనకరం అనుకుంటేనే అది మాట్లాడండి. కానీ కొంతమంది మనోభావాలకు దెబ్బతీస్తున్నటువంటి, బాధను కలిగిస్తున్నటువంటి వాటిని బట్టి పదాలను ఉపయోగించకుండా ఇతర వాటిని ఏమాత్రం కూడా దూషించడం కానీ, ఇతర వాటిని ఏమాత్రము కూడా తప్పు పట్టి కానీ ఏమాత్రము కూడా మాట్లాడొద్దు. ఎందుకనంటే షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాటను 3 గంటలు 2 గంటలు సందేశంలో ఒక్క నిమిషం అనేటువంటి తీశారు అని అంటే, నేనంటాను మన హైందవ సహోదరులే కాదు, చాలా మంది కూడా మన వాక్యాలను చాలా మంది ప్రేమించి వింటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వింటున్నప్పుడు వారికి బాధ అనిపించే ఒక మాట పట్టుకొని వాటిని బట్టి బయటకు వచ్చారే గాని, వాటిని బట్టి మన మీద కొంచెం కోపం పడుతున్నారే గాని వారు మనకి శత్రువులు కాదు, మనం వారికి కూడా శత్రువులు కాదు. మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళు ప్రేమిస్తే మనం కూడా ప్రేమించగలం. ఎందుకంటే మన భారతదేశపు యొక్క సహోదరులు, భారతదేశపు యొక్క పౌరులు మనం అందరం కూడా. వారు మన వాక్యాన్ని వింటూ అంత సందేశంలో కూడా ఒక్క నిమిషాన్ని బాధ
వారికి కలిగిందని వారు మాట్లాడారే గాని, లేకపోతే సందేశం అంతా కూడా పూర్తిగా వినేటువంటి వారే కదా, వింటున్నారే కదా. అందుకని ఏ సేవకుడు కూడా లైవ్ పెట్టినప్పుడు కానీ, ఎక్కడైనా బయట మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎక్కడ కూడా ఇతరులను ద్వేషించి, ఇతరులను దూషించి, ఇతరులను తక్కువ చేసి ఎవరిని మాట్లాడొద్దు. మన గ్రంథం గొప్పతనాన్ని చాటుకుందాం. మన గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మంచితనాన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్దాం. ఆయన కృప తోడుగా ఉండాలని కోరుకుంటూ, మన అలంకరణ పరిశుద్ధ అలంకరణగా ఉండాలని,